బైబిల్ ఏముందంటే, నాతో మీరు చెప్పండి, భయభక్తి అనండి, రెండవదిగా శ్రద్ధాభక్తి. భయభక్తి, శ్రద్ధాభక్తి. శ్రద్ధాభక్తి అంటే ఏంటి, భయభక్తి అంటే ఏంటి? భయభక్తి ఎవరి మీద ఉండాలి, శ్రద్ధాభక్తి ఎవరి మీద ఉండాలి? ఈ రెండు ప్రశ్నలకు జవాబు చెప్పి మనం తెలుసుకుందాం ఈ సమయంలో. మొట్టమొదటిగా భయభక్తి అంటే ఏంటంటే, దేవుని యెడల భయముతో భక్తి చేయాలని అర్థం. భక్తి అంటే ప్రార్థన చేయటం, ఉపవాసం ఉండటం, చర్చికి రావటం, క్రమాలు పాటించడం భక్తి. ఈ భక్తి ఎలా చేయాలంట? గొంతు కోసమో ఆచారం కోసమో కాదు, ఎవరినో మెప్పించడం కాదు, దేవుని భయంతో చేయాలంట. ఏ భయము? దేవుడు ఊరుకోడు నేను భయం ప్రార్థనకి వెళ్ళిపోతే, దేవుడు క్షమించడు, దైవ భయం. మనం డ్యూటీకి వెళ్ళేటప్పుడు కొంచెం ఆలస్యంగానైనా వెళ్ళొచ్చు, కొన్ని కారణాలు వస్తాయి, మనకి ఆటంకాలు వస్తాయి, కానీ లోపల ఏముంటుంది? భయము. ఆ సార్ ఊరుకోడు, ఆ మేనేజర్ ఊరుకోడు, ఏదో ఒక పనిష్మెంట్ ఇస్తాడని భయంతో ఏం చేస్తాం చెప్పండి? ముందే రెడీ అయిపోతాం. అదిగో ట్రైన్ మన కోసం ఆపడం, ట్రైన్కి వెళ్ళిపోయామా ట్రైన్ మిస్. ఇలా ఆ భయంతో ఆ ట్రైన్ ఆగదు, డ్యూటీ వాళ్ళు ఊరుకోరు. అలాగే దేవుడు కూడా ఊరుకోడు, దేవుడు కూడా క్షమించడు, దేవుడు శిక్షిస్తాడనే భయముతోనే భక్తి చేయాలి, ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి, బైబిల్ నేర్చుకోవాలి, దేవుని క్రమాలను లోబడాలి. ఇది భయభక్తి అంటే అర్థం. ఇప్పుడు మనం ప్రార్థనకు చర్చికి వచ్చాం, ఎవరు భయంతో వచ్చాం చెప్పండి? నిజంగా చెప్పండి, మీది ఎవరి భయము? నిజమేనా? నిజం అవ్వాలి, అది కరెక్ట్. అది ఎవరో గురించి బాధపడదు, అసలు ఎవరికి భయపడక్కర్లేదు. ఇందాక ఎవరో ఒక వ్యక్తి అంటున్నాడు, మనము దేవుడికి తప్ప ఎవరికి భయపడాలండి అంటున్నాడు. దేవుడికే భయపడాలి. ఆ దేవుడే మనల్ని దీవిస్తాడు, ఆ దేవుడే మన కష్టాన్ని చూస్తాడు, మన శ్రమలను చూసేది ఆయనే, మన అవసరాలు తీర్చేది కూడా ఆయనే తప్ప మరి ఆయనకు భయపడకుండా ఎందుకండి ఈ భయాలు, ఈ భయాలు? కనుక మనం దేవుని విషయంలో భయం ఉన్నప్పుడు అన్ని దేవుడు సహాయం చేస్తాడండి అని ఒక వేరే ఆయన క్రిస్టియన్ కాకుండా వేరే అతను చెప్తున్నాడు. కనుక భయము దైవ భయము. ఏ భయము? ఈ దైవ భయం ఉన్నవాడికి అసలు ఏ భయము లేకుండా చేసే బాధ్యత దేవుడిది. నా అనుభవంలో కూడా నేను చెప్తున్నా, దేవుడికి భయపడు, నీవు ఎవరికి భయపడక్కర్లేదు, తల ఎత్తుకునేలాగా దేవుడు నిన్ను చేస్తాడు. ఎక్కడ కూడా నేను తలదించినవాడు, ఎక్కడ కూడా నిన్ను వెనకబడినవాడు, నిన్ను గొప్పవారిగా ఉంటాడు, గొప్పవాడు ఎదుట నిన్ను ఊరేగిస్తాడు దేవుడు. ఎందుకంటే మనం దేవునికి భయపడుతున్నాం, మనుషులు కాదు. బాగా గుర్తుపెట్టుకున్నాం, దేవునికి భయపడి నేను సేవ చేస్తున్నా, దేవునికి భయపడి సువార్త చెప్తున్నా, దేవునికి భయపడి ప్రార్థన చేస్తున్నా, దేవునికి భయపడి ఉపవాసాలు ఉన్నా, దేవునికి భయపడి ప్రతి విశ్వాసుని, నాకు ఇచ్చిన బిడ్డల్ని నేను కాపాడుతున్నా, నడిపిస్తున్నా. అది దేవుని భయం. దేవుని భయం చేత మరి గృహాలకు వస్తాం. ఇప్పుడు టీవీ పరిచర్యలో నేను అంటే ఇప్పుడంటే కొంచెం తగ్గింది. ఎప్పుడైనా టీవీ సువార్త ఉన్న వాళ్ళు ఎవరైనా వస్తే ముందుగా ఏం చేస్తారు చెప్పండి? అపాయింట్మెంట్ తీసుకుంటారు. సార్ ఎప్పుడు రావాలి, పలానప్పుడు రండి, ఎంత టైం కావాలి మీకు అని అడుగుతా. 1 గంట సార్, 2 గంటలు సార్, ఏమనుకోమాకండి. వాళ్ళు అడిగే మాటలు ఏంటంటే, అంత టైం మరి మా కోసం తీసుకుంటారు, మీకు మరి మేమేమి ఉచ్చుకోవాలి సార్, మేమేమి ఇవ్వాలి, ఏం చేయాలి, అంత టైం మీరు ఇస్తారు కదా, మీకేమి ఇవ్వాలి, మేమేం చేయాలి అని అంటే అప్పుడు నాకు ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఎవరో ఒక పాస్టర్ గారు అలవాటు చేసేవాళ్ళు. ఇప్పుడు నేనేమంటానంటే, అంటే నేను అనుకున్న వాళ్ళు అంటారు 20,000, 30,000, 10,000 అని అంటారు. నేను ఏమనుకోండి ఒకటే అంటాను, అమ్మా నేను రేటు ఏం కట్టట్లేదు, రేటు లేదు, నాకు రేటు లేని టీవీ స్పీకర్ నేను. మీరు రావచ్చు, మీ కష్టాలని చెప్పవచ్చు, మీకు ఏదైనా ప్రేరేపణ కలిగితే ఒక టీవీ కార్యక్రమానికి ఎంత అవుతుంది, లేదా ఎంత అవుతుంది, మీ హృదయపూర్వకంగా ఇచ్చుకున్నది మంచిదంటే, అమ్మ బాబోయ్ ఏంటయ్య గారు
మరి నేను చాలా చోట్ల మరి ఈ రేట్లో పెడితే ఈ పాటికి నేను కోటీశ్వరుని అయ్యి డబ్బులు బాగుంటాయి నా దగ్గర. కానీ నేను రేట్లు పెట్టట్లా. ఎందుకు? దేవుని భయం. ఏ భయం? దేవుని పేరట వాళ్ళు వస్తున్నారు. ప్రభు అన్నాడు, నీవు చెప్పు, ప్రకటించు, ప్రార్థన చేయి, పని చేయి, నా పని చేయి, వాక్యం చెప్పు, వారికి ప్రార్థన చేయి, జీతం నేనిస్తా, నేనిస్తా అని దేవుడు చెప్తున్నాడు. కానీ ఆయనకు భయపడి ఇలాంటి వారు ఎన్నో రకాలైన ఆశలు పెట్టినా నేనేమి ఇప్పుడు కాదు, 10 సంవత్సరాల క్రితం ఒక బ్రదర్ ఒక సిస్టర్ ఫోన్ చేశారు. హైదరాబాద్ లాస్ట్లో చివరిలో ఉంటారండి. నాతో చాలాసేపు మాట్లాడంటే చాలాసేపు అంటే ఎంత పావు గంట అరగంట మాట్లాడారు. మాట్లాడిన తర్వాత వెంటనే కానుక పంపించాను చూసుకోండి అన్నారు. మాతో చాలాసేపు మాట్లాడారని కానుక పంపించాయని చెప్పి, ఎంత కానుక అనుకుంటున్నారు? 55,000. ఎన్ని వేలు? ఒక మంచి అవసరంతో ఉన్న టీవీ పరిచయం కోసం అసలు నేను కట్టాల్సింది 60,000 కట్టాలి. 60,000 ప్రభా మాటలా ఎక్కడి నుండి వస్తుంది ప్రభా అనుకుంటున్నాను. ఈలోగా దేవుడు కార్యం చేసి అంతసేపు మాట్లాడారండి. ఆ విలువ కాదు అమ్మ సేవకులు అండి. ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో మేము వెళ్ళి కలిసి మాట్లాడాలంటే ఏ బంగారమో లేకపోతే ఏదో ఒక వస్తువు, విలువైన వస్తువు తీసుకెళ్ళి ఆయనకి కలిసేది ఉంటేనే ఆయన అపాయింట్మెంట్ ఇస్తాడంట. మనకు తెలియదు ఈ మర్మం. ఎమ్మెల్యేతో పని ఉన్నా, ఎంపీతో పని ఉన్నా, సీఎం ఇక ఏదో ఒక విలువైన గిఫ్ట్ తీసుకెళ్తేనే వాళ్ళు మాకు అవకాశం ఇస్తారు. అది కూడా 10 నిమిషాలు 5 నిమిషాలు. అలాంటిది వాళ్ళకంటే మీరు గొప్పవాళ్ళు దేవుని సేవకులు అని దేవుని సేవకులు విలువ కట్టాడే. సరే అలా ఉంచండి. అది దేవుని శ్రద్ధాభక్తి అంటారు. అంటే సేవకుని అవసరతను ఎరిగి ఆ సేవకునితో మెలగటం అనేది శ్రద్ధ. సేవకుని అర్థం చేసుకుంటూ ఆయనతో మనం మెలగటం, ఆయనతో కలిసి మెలిసి ముందుకెళ్ళటం శ్రద్ధాభక్తి అంటారు. దాని తర్వాత చెప్తాం. ఇప్పుడు భయభక్తి మనండి. దైవ భయముతోనే చేయాలి ఏదైనా. ఈ ఉపవాసాలైనా ఈ ప్రార్థనలైనా దేవుని విషయంలో మనం ఏం చేసినా దైవ భయం. ఈ దైవ భయముతో మనం ముందుకెళ్తే 7 రకాలైన ఆశీర్వాదాలు తప్పకుండా దేవుడిస్తాడు. 7 రకాలుగా దీవెనలు మనకు తప్పకుండా దైవ భయంతో భక్తి చేస్తే. ఒకటి ఏమిస్తాడంటే క్షేమం ఇస్తాడు. ఏమిస్తాడు? మన పిల్లలు మనం ఎలా ఉండేలాగా చేస్తాడు క్షేమంగా. అది ద్వితోపదేశకాండం 5:29 ఉంటుంది. అలాగే మొదటి సమయాలు 12-14 కూడా ఈ మాటలు ఉంటాయి. రెండవదిగా 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయము 39 ఉంటుంది. శత్రువుల మీద జయాన్ని ఇస్తాడు మనకి. ఎవరికి భయం ఏం చేస్తేనమ్మా? దేవుని ఎడల భయభక్తితో భక్తి ఎలా చేయాలి? దైవ భయముతో, దేవుని భయముతో మనం చేయాలి. జయాన్ని ఇస్తాడు. ఇక 3వదిగా ఆరోగ్యాన్ని ఇస్తాడు. మలాకి గ్రంథం 4:2లో ఉంది ఈ మాట. 4:2లో ఈ మాట ఉంటుంది. ఏమిస్తాడండి? ఆరోగ్యం. ఎన్నున్నా ఏమి లేకపోతే ప్రయోజనం అని చెప్పాలి. ఎంతోమంది మీరు కూడా చూస్తున్నారు, నేను చూస్తాను. కోటీశ్వరులు ఉంటారు పాపం. వాళ్ళకున్న జబ్బులు ఆ మధ్య ఇప్పుడు విన్నారు, చాలామంది అన్నారు. ఈ ఇండియాలో కోటీశ్వరుల్లో నెంబర్ 1 అనుకుంటా, అని పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. కానీ వాళ్ళ కొడుకుకి ఒక జబ్బు వచ్చింది. ఆ జబ్బు ఎలాంటి జబ్బు అంటే ఏసీ పనికిరాదు. ఏసీ అది ప్రపంచంలో ఉన్న ఏ వైద్యుడు కూడా బాగు చేయలేనటువంటి జబ్బు అంట. కోట్లకు ఉంది. వాళ్ళ తండ్రి ఏడుస్తుంది, నేను చూశాను. అయినా ఆ వ్యక్తికి నీ వివాహం చేసుకోవటానికి ఎవరూ రాల ముందుకి. కానీ ఒక అమ్మాయి ఎవరో ఆస్తి ఆశించే మొత్తానికి నేను చేసుకుంటానంటే వస్తే ఆయన చేశారు. వాళ్ళ తల్లిదండ్రులు బాధ వర్ణనాతీతం. పెళ్ళికే ఎన్నో కోట్లు ఖర్చు పెట్టారు. కానీ అన్ని పదార్థాలు చేశారు. ఎంతో ప్రపంచంలో తినే ఆహార పదార్థాలన్నీ పెళ్ళి పెట్టారు. కానీ ఆ పెళ్లి కొడుకు తింటానికి వీళ్ళు చూసారా?
ఎన్నున్నా ఏం లేదు, ఆరోగ్యం లేకపోతే దేవుని స్తోత్రం. కనుక మనం దేవునికి భయపడితే మనకేముంటుందంటండి అనండి, ఆరోగ్యమే రాస్తారు గోడల మీద అక్కడక్కడ, ఆరోగ్యమే మహాభాగ్యం అంట, మహా ఆస్తి. ఆరోగ్యం ఉందనుకో తిరుగులేదు, ఆరోగ్యం లేకుండా ఎన్నున్నా ఏమి సుఖం కదా. ఈ ఆరోగ్యము దేవుని యందు భయభక్తులు గల వారికి దేవుడు ఉచితంగానే ఇస్తాడంట. మందులు కొనతో పెట్టి కొనక్కర్లా, ఎక్సర్సైజులు జిమ్ములు ఏమి అక్కర్లా. దేవుడే ఆరోగ్యాన్ని, చాలామంది షుగర్ పోవాలని వాకింగ్లు జాగింగ్ చేస్తున్నారు, షుగర్ ఇంకా పెరుగుతుందంట వాళ్ళకి. బీపీ తగ్గదని రన్నింగ్లు ఇంకా ఎక్కువైపోతుందండి, బీపీ. పొట్ట తగ్గాలని పెనుగులు ఆడుతున్నాను, ఇంకా పొట్ట ఇంకా పెరుగుతుందండి. ఏం మరి ఎందుకు వీళ్ళ అయితే ఇంకా ఎన్నెందుకు, అసలు దేవుడు ఎందుకంటే ఆరోగ్యం ఇచ్చేది? ఆరోగ్య మహాదాత ఎవరు చెప్పండి? దేవుడు భయపడితే చాలు ఆయన ఆరోగ్యం ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆరోగ్యం, మన దేహంలో ఆరోగ్యం ఉందా? మనంత ఆస్తిపరులకు ప్రపంచంలోనే ఎవడలేడు. ఆమేన్. మరి ఆరోగ్యం కావాలా, ఆస్తి కావాలా? నిజమేనా? నిజమేనా? ఓకే, దేవుని స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీరు చదువుకునేటప్పుడు చలి జ్వరం వచ్చినోడికి స్కూల్కి సెలవు పెట్టించేవాళ్ళు ఒకటి. రెండోదేమో వాళ్ళకి స్పెషల్ ఏంటంటే బయట నుండి బ్రెడ్ను కాఫీ ఇప్పించి మందుల కోసం ఏదో ఆ రోజులో 10 రూపాయలు 20 రూపాయలు 10, దానికోసం ఈ కుర్రోళ్ళు ఏం చేసిన పిల్లకాయలు స్కూల్కి వెళ్ళటం ఇష్టం లేక చలి జ్వరం ఎట్ట వస్తుందిరా అని ఎంక్వైరీ చేసి ఒకడే నీళ్ళలో మునిగి నీళ్ళలో కావాలని ముక్కులో పోసుకుని, ఒకడేమో రాత్రిపూట పైకి వెళ్ళి చలిలో పడుకుని తెల్లరేపటికి జ్వరంతో ముందు ఎల్లరా స్కూల్కే అనేవాడు వాడాను అని. సార్ రాత్రి నాకు జ్వరం సార్, దగ్గు సార్, జలుబు సార్. అవునా, రైట్. ఇక ఆడికి ఏంటి స్పెషల్? ముఖ్యంగా స్కూల్ దొమ్మ. 2 స్పెషల్ ఏంటి? రొట్లు. ఇక రూపాయలు 2 రూపాయలు మందులు కొనుక్కొని ఇస్తే వీళ్ళు మందులు కొనుక్కోరు, సినిమాలకు వెళ్ళిపో. అంటే ఇక వాళ్ళకి ఏమని పేరు పెట్టారంటే వాళ్ళకి ఆరోగ్యమే మహాభాగ్యం. ఏమిటి వాళ్ళకి? ఆరోగ్యమే. ఆరోగ్యమే. ఏ రోగం? జ్వరమే. ఆ జ్వరమే వాళ్ళకి ఏంటి? మహాభాగ్యం. పాలు, బిస్కెట్ ఏదో 10 రూపాయలు కావాలని తెచ్చుకున్నాడు. అట్లా కొంతమంది ఏం చేస్తారంటే రోగాన్ని కొని తెచ్చుకుంటారు చాలామంది. ఇప్పుడు మనుషులు కొంతమంది తెలియకుండా ఇంట్లో మంచిగా ఏదో ఉన్నదాన్ని వండుకు శుభ్రంగా తినరావు. అందరూ రప్పించుకుంటున్నారు కదా ఈ దేనిలో, స్విగ్గీలో బుక్కు, దీనిలో తీసుకు తెచ్చేస్తారు. తెల్లారేసరికి ఏమొత్తాయిలకి అది ఏడు నిల్వ ఉన్న మసాలాలు, నిల్వ ఉన్న మాంసాలు, నిల్వ ఉన్నాయని చెత్త అంతా వేసి దోషేస్తాడు. భలేగా ఉందా అని నయం చేస్తారు. తెల్లారేసరికి రోగాలు, కడుపు నొప్పులు, బీపీలు. కొంతమంది ఏమో ఇళ్లలో వండుకుని శుభ్రంగా తినాలంటే మసాలాలు, కారాలు. ఇండియన్ ఒక అతను గల్ఫ్ దేశానికి వెళ్ళి అక్కడ ఒక పెద్ద సేటు పెళ్లి విందు చేస్తా, పెళ్లి విందు ఈ అబ్బాయి ఇండియన్ అబ్బాయి వెళ్ళి తింటా అంటున్నాడు. అన్ని రకాలు పెట్టారు, అన్ని టేస్టులు పెట్టారు, అన్ని స్వీట్లు ఉన్నాయి, ఎంత మాంసం అన్నీ ఉన్నాయి. అతను ఏమని బాధపడుతుంది? మన కారం లేదు, మన కారం లేదు, మన ఉప్పులే ఏంటి? మనకైపు ఆంధ్రాలో కారం ఉంటుంది, మసాలా ఉంటుంది. ఇక్కడ మసాలా లేదు, కారం లేదు, ఉప్పు. వీళ్ళు ఎట్ట తింటున్నారో ఏమో, నాకు తినబుద్ధి పిచ్చోడా. అందుకని వాళ్ళు ఎలా ఉంటారు? కింగుల్లాగా ఉంటారు. మసాలాలు, ఈ కారాలు, ఉప్పులు తినవాళ్ళు ఎలా ఉంటాం? దేవుని స్తోత్రం. చేతులారు తెచ్చుకుంటున్నారు.
మన బైబిల్ ఆది కాండం నుండి చూస్తే కూరల్లో కారం వేసినట్టు ఎక్కడ కనబడదు. ఉప్పు వేసినట్టు ఉంది కానీ ఏం వేసినట్లేదు, కారం వేసినట్టు ఎక్కడ చరిత్రలో బైబిల్లో చూసిన వంటల్లో ఎక్కడ లేదు. ఆమె ఫోన్ మనం లేదని కొంచెం చేసుకోసుకెళ్తే వేస్తారా? అరకిలో కూర అయితే కారం కూడా అంత వేస్తారు. ఎందుకు మండాలిగా మంట, ఆ మంట మళ్ళీ ఎవరి మీద చూపించాలి, ఇంట్లో అందరూ కొట్టుకోవాలి, తిట్టుకోవాలి, దాని ద్వారా బీపీ రేగిపోవాలి. అందుకనే చూడండి, తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి ముక్కు మీద కోపం ఉంటుంది. ఎందుకో తెలిసరికి కారం. సరే, ఇవన్నీ ఆరోగ్య సూత్రాలు కాదు, కానీ ఆరోగ్యం రావాలంటే మనకి ఏం కావాలంట? దేవుని భయముతో, చెప్పండి, దేవుని భయభక్తి ఉంటే చాలండి. ఈ నాలుగోది ఏంటంటే మేలు కలుగుద్దంట. మేలు మేలు 31వ కీర్తన 19లో ఉంది ఆ మాట. ఆయన యందు భయభక్తులుగా ఉంటే దేవుడు అంట మన కోసం మేలును దాచించాడంట. 5వదిగా మనం చూస్తే యెహోవా యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉంది. ఎంత అధికం అంటే ఆకాశమునకు భూమికి ఎంత దూరం ఉందో ఆయన కృప మన మీద అంత హెచ్చుగా ఉంది. కృప అంటే ఏంటంటే, నాకు నామే చెప్పుకుంటలే, నాకు ఉద్యోగం లేదు, చెప్పండి, వ్యాపారము లేదు, ఏ ఆదాయం లేదు, కేవలం దేవుని సేవ చేసుకుంటూ దేవుడు నాకు ఏది ఇస్తే అది ఉన్న రోజు తినాలి, లేకపోతే బాధపడాలి, లేకపోతే అట్టగా సైలెంట్గా. ఎవరన్నా ప్రేమతో మాట్లాడితే ఆ ప్రేమ పొందుకుంటాం, లేదన్నా లేదు, అంతేనా? నాకు ఇది లేదు, నాకు ఇవాళ ఇలా తినాలని ఉంది, ఇలా కట్టుకోవాలని ఉంది అని ఎవరినన్నా అడగగలమా? అడిగితే ఇస్తారా? అది ఎలా ఉంటుంది అసలు? కానీ నాకు ఏ ఆదాయం లేకపోయినా, ఎవరు ఆధారం లేకపోయినా, ఎవరు నా కష్టాన్ని అర్థం చేసుకోకపోయినా, నాకు ఏమి కావాలనుకుంటున్నానో దాన్ని తీసుకొచ్చి దేవుడు నాకు ఇచ్చాడనుకో, అదే దేవుని కృప. ఇప్పుడు నాకు ఇల్లు కావాలనుకుంటున్నా, మంచి బిల్డింగ్ కావాలి, నిజమే, ఒక రేకుల ఇంట్లో ఉంటున్నాను నేను, అది కూడా ఇరుకు ఇళ్ళల్లో. కానీ దేవుడు అడుగుతున్నా, అది ఎవరి ద్వారా వస్తుంది? కృప. చెప్పండి. సరే, మీరు అనుకోవచ్చు మాకు జీతం అనగా సంపాదిస్తున్నాం, కష్టపడుతున్నాం అనుకోమాకండి. మన ఎవరు కూడా మానవ కష్టం చేత ఆశించబడినవాడు ఎవడో లేడు, కష్టంతో. అందుకని యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యాన్ని, నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. అందుకని ఏదో కష్టపడాలి, సంపాదించాలి, మనం చేయగలిగిన చేయాలి, పొందుకోవాలి. కానీ మిగతా కార్యాలన్నీ దేవుడే చేస్తాడు. మన దగ్గర ఉన్న 5 రొట్టెలే, 2 చేపలే, కానీ దాన్ని దేవుడు ఏం చేస్తాడు? వేలాది మందికి తినక ఇంకా మిగిలేలాగా ఆశ్రయిస్తాడు. కనుక ఆయనందు కృప అంటే అది, ఆయన భయభక్తులు కలిగి ఉంటే ఆ కృపను దేవుడు మనకి ఇస్తాడు. ఇక 6వది ఏంటంటే 115వ కీర్తన ఉందండి, 13లో, పిల్లలనేమి పెద్దలనేమి యెహోవా యందు అనగా తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. ఈరోజు భయంతో చేర మందిరానికి, భయముతో వాక్యం వింటున్నారా? భయముతో ప్రార్థన చేస్తున్నారా? భయముతో ఉపవాసం ఉన్నారా? అయితే మిమ్మల్ని, మీ పిల్లల్ని దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు. ఇక 7వది ఏంటంటే 145వ కీర్తనలో ఉంది, 19లో ఉంటుంది, 19వ వచనం. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర్రాలకించి వారిని రక్షించును. నీ కోరిక ఎవరు తీర్చలేని కోరికలు, మన కోరికలు ఎవరు చెప్పినా తీర్చలేరు. ఆమె చెప్పండి, ఆమె దేవుడు తీరుస్తాడు. ఆమె నీ కోరిక తీర్చాలంటే దేవుని భయభక్తులు కలిగి ఉండు. ఇదండి, భయభక్తులు కలిగి ఉంటే మనకి 7 ఆశీర్వాదాలు మనకు వస్తాయి.